మోకాళ్ళ మీద పడి ఏడవడం కాదు కానండి, నీ జీవితంలో ఒక శ్రమ కానీ, ఒక శోధన కానీ, ఒక నింద కానీ, ఒక హింస కానీ వచ్చినప్పుడు నువ్వు గుర్తించాల్సింది ఏం తెలుసంటే, ఓహో నన్ను గురించి పరలోకంలో ఏదో సంభాషణ జరిగినట్టుంది. చప్పట్లు కూడా అందరు గట్టిగా. ఓహో ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సేనలేవో పరలోకం ద్వారం దగ్గరికి వెళ్ళి, సింహాసనం దగ్గరికి వెళ్ళి ఏదో నా మీద ఫిర్యాదు చేసినట్టున్నాడు. అందుకోసమే అనుకుంటాను నాకు ఈ శ్రమ అని గుర్తించాలి. అంతేగాని ఎవరో వచ్చారు, ఎవరో చెప్పారు, ఎవరో చేశారు, దీనికి కారకులు ఎవరు, దీనికి మూలాలు ఎవరు, ఏంటండి మూల గ్రంథాలు ఏవి, అవన్నీ అట్లా ఆలోచించకూడదు. నువ్వు ఆలోచించేది ఏంటి తెలుసండి, మన లైఫ్లో ఏదైనా ఒక శ్రమ, ఒక ఆపద, ఒక ఇబ్బంది, ఒక అనారోగ్యం ఏదైనా సంభవిస్తే, ఓహో సాతాను గడు అక్కడికి వెళ్ళినట్టున్నాడు, అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర ఏదో మాట్లాడినట్టున్నాడు, సో దేవుడు నన్ను ఈ మార్గాల్లో నడిపిస్తున్నాడని నువ్వు గుర్తించి ప్రభు చేతికి నువ్వు అప్పగించుకొని నిరీక్షణతో నువ్వు నిలిచి ఉండగలిగితే రెండంతలుగా ప్రభు మేలు చేస్తాడు.